వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ కు ఢిల్లీ రెడ్ కార్పెట్. మోడీ అండ్ అమిత్ షా లోకేష్ ని ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఈ రోజు మనం టైటిల్ పెట్టున్నాం. ఆ అంశం మీద ఈ రోజు నేను డిస్కస్ కూడా చేయబోతా ఉన్నాను. చాలా రోజులుగా ఈ అంశం మీద ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో దగ్గర నుంచి అటు ఢిల్లీ స్థాయి దాకా లోకేష్ ఏదైతే జాతీయ స్థాయి రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతా ఉన్నారు అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 6 నెలలు, మొదటి 6 నెలలు పీరియడ్ తీసేస్తే ఆ తర్వాత నుంచి కూడా లోకేష్ ఢిల్లీ స్థాయిలో యాక్టివ్ అవుతా ఉన్నారు. ఆయన ఢిల్లీ స్థాయిలో యాక్టివ్ అవుతున్న ప్రతిసారి అటు మోడీ ఆయన అనేక రకాలుగా ఆయన మీద కన్సర్న్ చూపిస్తున్న విధానం కానీ ఎప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలోని జాతీయ రాజకీయాల్లో లోకేష్ పాత్రని తెర మీదకి తీసుకొస్తా ఉంది. సోఫార్ అయితే ఢిల్లీ స్థాయిలో లోకేష్ అంత సీరియస్గా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు అయితే తక్కువ. కానీ పదే పదే లోకేష్ని మోడీ అండ్ అమిత్ షా ఆహ్వానిస్తున్న తీరు కానీ పదే పదే ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన సీరియస్ ఇష్యూస్ మీద కావచ్చు, వాళ్ళు కలిసినప్పుడు వాటి గురించి హైలైట్ చేసి ఉండొచ్చు. కానీ బియాండ్ దట్ వీటికన్నిటికీ మించి లోకేష్ మీద మోడీ నిజంగానే ప్రేమ కురిపిస్తూ ఉన్నారు, ప్రేమ చూపిస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో మనం చూస్తే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇదే చర్చ జరిగింది. ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మంత్రివర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అటు పవన్ కళ్యాణ్ను ఇటు ఏదైతే చిరంజీవి లాంటి వాళ్ళని ఇద్దరిని కూడా చెరకు భుజం మీద చేసి మోడీ ఒక ఫోటోకి పోజ్ ఇచ్చిన విధానం కానీ అంటే వాళ్ళిద్దరూ నాకు ఎంతో దగ్గర అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఇష్యూ కేంద్రంగా తిరుమల లడ్డూ వివాదం తర్వాత ఆయన సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఏపీలో ఆయన దీక్ష తీసుకోవడం దగ్గర నుంచి అదేవిధంగా తిరుమల మెట్లు కడగడం దాకా, తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి మరీ తన కూతురులతో డిక్లరేషన్ ఇప్పించి మరీ అక్కడికి తిరుమల పర్యటనకు వెళ్ళడం దాకా, అదేవిధంగా తమిళనాడులో సభలు పెడతాం దాకా, మానాడు లాంటి కార్యక్రమాలకు వెళ్ళడం దాకా పవన్ కళ్యాణ్ తనకి ఎక్కడ అవకాశం వచ్చినా సనాతన ధర్మాన్ని అంత సీరియస్గా ఇంపోజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళకు కూడా, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళకు కూడా టార్గెట్ అయ్యారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఆ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆర్ఎస్ఎస్ ఎజెండాను ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆయన ప్రత్యర్థుల నుంచి విమర్శలు కూడా కొన్ని ఎదుర్కొన్నారు. మోడీకి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా మారారు అన్న చర్చ కూడా నడిచింది స్టార్టింగ్లో. అయితే అది ఒక 6 నెలలు చాలా సీరియస్గా నడిచింది. బట్ పవన్ కళ్యాణ్తో మాత్రం ఇప్పటికీ మోడీకి అదే బాండింగ్ ఉంది, దాన్ని ఎవరు కూడా తీసేయలేరు. అయితే ఆ తర్వాత నుంచి కూడా లోకేష్ మీద మోడీ అనుకో చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన విధానం మనం చూస్తున్నాం. ఎందుకంటే తాను మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో చాలా మంది ఏమన్నారంటే లోకేష్ అభిమానులు కూడా గతంలో లోకేష్ ఇలాగే మంత్రి పదవి తీసుకొని పార్టీ మీద ఆయన చేతి కన్నేశారు, పార్టీని పూర్తిగా పట్టించుకోకుండా మంత్రి పదవి మీదే ఫోకస్ పెట్టారు, తన పనితీరు మీదే ఫోకస్ పెట్టారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. అందుకే ఈసారి లోకేష్ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాబట్టి లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నారు చాలా మంది, అలా సలహా కూడా ఇచ్చారు. అయినా సరే లోకేష్ చాలా సీరియస్గా అసలు విద్యాశాఖని ఎవరు కూడా తీసుకోరు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది విద్యాశాఖలో, అది కత్తి మీద సాము లాంటిదే. అయినా సరే ఆ శాఖను ప్రక్షాళన చేస్తా అని చెప్పి ఆ శాఖ తీసుకున్నారు, చాలా మంది వద్దన్నారు కూడా. అయినా సరే ఆయన ఆ శాఖే తీసుకున్నారు, ప్లస్ ఐటీ శాఖ కూడా తీసుకున్నారు. రాష్ట్రానికి ఇప్పుడు ఐటీ శాఖ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రానికి ఆ శాఖ పూర్తి స్థాయిలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే దాని మీద బట్టే రాష్ట్రం పరుగులు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సరే, విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు చూసిన వాళ్ళకు పూర్తి స్థాయిలో లోకేష్ని ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. సో ఐటీ శాఖ విషయంలో నేను ప్రత్యేకంగా ఇక్కడ వివరించాల్సిన అవసరం లేదు ఆయన పనితీరు గురించి. ఏదైతే గూగుల్ ఏఐ డేటా సెంటర్ని రాష్ట్రానికి తీసుకొచ్చే క్రమం మొదలుకొని పూర్తి స్థాయిలో వైజాగ్ కేంద్రంగా సిఏ సదస్సులో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఎంఓయూలు కుదుర్చుకోవడం వరకు కూడా లోకేష్ పనితీరు ఏంటనేది మనం చూసాం. అయితే ఇక్కడ ఇదే సమయంలో అటు మోడీ కూడా లోకేష్ని హక్కును చేర్చుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా రాష్ట్రానికి వచ్చిన క్రమంలో మోడీ చాలాసార్లు లోకేష్ని మీ ఫ్యామిలీని తీసుకోవడానికి కూడా నన్ను కలవడానికి రా అని చెప్పేసి ఆహ్వానించడం కానీ, అటు తన కొడుకు దేవాంష్తో బ్రాహ్మణితో వెళ్ళి ఆయన మోడీతోని వాళ్ళ ఇంట్లోనే లంచ్ చేయడం కానీ, అలా సుదీర్ఘంగా మోడీతో గడపడం కానీ చాలాసార్లు మనం ఒకే ఫ్రేమ్లో వాళ్ళని చూస్తూ వచ్చాం. ఆ బాండింగ్ని లోకేష్ కొనసాగిస్తానే, చాలా స్ట్రాంగ్ బాండింగ్ లోకేష్ కొనసాగిస్తానే వస్తూ ఉన్నారు. అయితే ఇదే క్రమంలో గ్లోబల్ లీడర్గా కూడా ఆయన ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో టీడీపీకి ఏ స్థాయిలో ఒక చరిత్ర ఉంది, చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు అంటే ఆయన ప్రత్యర్థులకు నచ్చకపోవచ్చు, కానీ అది కూడా చరిత్రే. ఒక యునైటెడ్ ఫ్రంట్ దగ్గర నుంచి నేషనల్ ఫ్రంట్ దాకా చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేశాడు అనేది కాంటెంపరీ జర్నలిస్టులు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిన పరిస్థితిలో లోకేష్ను జాతీయ స్థాయిలో కొంత ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే అటు మోడీ కూడా లోకేష్ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ చాలా సీరియస్గా ఈ రోజున ప్రొజెక్ట్ అవుతా ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ విషయంలో
ఆయన కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేట్ చేసిన తీరు, తమ పాలసీనే మార్చుకునే విధంగా అది. సో అక్కడ లోకేష్ మోడీ అండ్ అమిత్ షా దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అంతేకాదు ఆయన వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రానికి నిధులు కోరే క్రమం కానీ, తన శాఖకు సంబంధించి తీసుకుంటున్న కొన్ని ఇష్యూస్ కానీ ఎప్పుడూ కూడా చర్చనీయాంశం అవుతా ఉన్నాయి. అటు మీడియాలో కూడా ట్రెండ్ అవుతా ఉన్నాయి. ఇక సిఏఏ సదస్సు కోసం ఆయన పెట్టుకున్న టార్గెట్ ఆస్ట్రేలియా పర్యటన కానీ, ఆ తర్వాత లండన్ పర్యటన కానీ, మళ్ళీ అవి అయిపోయిన తర్వాత ఆయన యుఎస్ వెళ్ళడం కానీ. సో ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో ఫోకస్ అవుతా ఉన్నాయి. ఇక్కడ ఈ క్రమంలో అటు కర్ణాటక, తమిళనాడు లాంటి వాళ్ళతో, ఇతర రాష్ట్రాల పరిశ్రమలతోని, పారిశ్రామికవేత్తలతోని, ప్రభుత్వాలతోని ఆయన కంపేట్ అవుతున్న తీరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు లోకేష్. సో ఇది మోడీని, అమిత్ షాని లోకేష్ మీద ఫోకస్ పెట్టేలాగా చేస్తూ ఉంది. ఇక వాళ్ళతో ఆ సాన్నిహిత్యం కూడా అంతే బలపడింది, అంతే బాండింగ్ కూడా ఏర్పడింది. ఎక్కడికి వెళ్ళినా లోకేష్ ఇంకో 15 ఏళ్ళు మేము మోడీ ఆధ్వర్యంలోనే కలిసి పనిచేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆయన కూడా ఎన్డీఏని ఆ స్థాయిలోనే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒక సాలిడ్ మిత్రపక్షంగా టీడీపీని ఎన్డీఏకి అటాచ్ చేయడంలో లోకేష్ ఆ బాండింగ్ సాధించడంలో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. సో ఒక ఎమోషనల్ బాండింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు మోడీతో పాటు. ఇక ఇంకోవైపు చూస్తే బీహార్ లాంటి ఎన్నిక కూడా స్వయంగా లోకేష్ని వాళ్లే ఆహ్వానించడం జరిగింది అక్కడ ప్రచారానికి. ఎందుకంటే అప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, లోకేష్కి ఒక ఫోకస్ వచ్చింది నేషనల్ మీడియాలో. అటు నేషనల్ మీడియా కూడా తనకు అవకాశం ఉన్న ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ ఢిల్లీ వెళ్తూ. సో అలా మనం చూస్తే లోకేష్ పూర్తి స్థాయిలో ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటే, ఇక అటు నేషనల్ మీడియాలో ఆయన చర్చనీయాంశం అవుతున్న తీరు కూడా ఆయన ఒక గ్లోబల్ లీడర్గా ఎమర్జ్ చేస్తుంది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అంత ర్యాపు మెయింటైన్ చేస్తూ ఉన్నారు మోడీ కానీ, అమిత్ షా కానీ లోకేష్తో. అందుకే ఆయన అడిగిందే తడవుగా అపాయింట్మెంట్లు, ఆయన అడిగిందే తడవుగా రాష్ట్రానికి నిధులు వస్తూ ఉన్నాయి. సో ఈ బాండింగ్ని ఇలాగే కొనసాగించే క్రమంలో లోకేష్ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాల్లో కూడా చిన్నగా ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒక రాధాకృష్ణన్ అంశంలో ఉపరాష్ట్రపతి ఎంపిక విషయంలో మిగతా రాష్ట్రాల నేతలతో ఆయన మాట్లాడిన తీరు, స్వయంగా రాధాకృష్ణన్ కలిసిన తీరు, సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఎంత లైజనింగ్ చేశారు ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో. సో ఇవన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు లోకేష్ని కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్ ఏపీ నేతగా ఎమర్జ్ అవుతున్న తీరు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంది. అందుకే మోడీ అండ్ అమిత్ షా ఈరోజు ఆయనకి రెడ్ కార్పెట్ వేస్తున్న పరిస్థితి ఉంది. లెట్స్ సీ మరి ఈ బాండింగ్ ఇంకా పూర్తి స్థాయిలో బలపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే సో లోకేష్ని ఆ స్థాయిలో మోడీ అనుకో ప్యాంపర్ చేసిన విధానం మాత్రం అది నిజంగా జాతీయ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్